Friends, welcome to Raghavendra Coaching Center, Amirpet, Hyderabad. ఈ రోజు ఆర్ఆర్బి టెక్నీషియన్ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది నోటిఫికేషన్. దీని యొక్క పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మొత్తం ఈ వీడియో చూడండి. మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన టోటల్ క్లారిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, రైల్వే డిపార్ట్మెంట్, ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ ప్రతిదీ అనేది ప్రతి ఇయర్ క్యాలెండర్ ఇయర్ అనేది రావడం జరుగుతుంది. ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేది క్యాలెండర్ ఇయర్ ముందుగానే ఇస్తున్నారు. మీరు అనేది ఎప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అనేది మీరు డౌట్ పెట్టుకోకుండా మీరు చదవడం అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అదే స్టేట్ గవర్నమెంట్ అయితే చాలా కష్టం చెప్తాం, ఎందుకంటే అది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అది చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. నోటిఫికేషన్ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఏపీ గవర్నమెంట్ నోటిఫికేషన్ చూస్తే చాలా తక్కువ వస్తున్నాయి. నోటిఫికేషన్ వస్తాయని చెప్తారు, కానీ రావడానికి చాలా లేట్ పట్టొచ్చు. సో మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ప్రిపేర్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్కి ప్రిపేర్ అయినా కానీ సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ జాబ్ అయినా కొట్టుకునే విధంగా చూసుకోండి. అంతేకాని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఈ జాబే కొట్టుకోవాలా, దీనికోసం వెయిట్ చేయాలనేది చూసుకొని టైం వెయిట్ చేసుకొని మీ ఏజ్ అనేది ఓకే అయిపోతుంది ఆ టైంకి. సో నోటిఫికేషన్ తెలంగాణ గవర్నమెంట్ అయినా ఏపీ గవర్నమెంట్ అయినా ఏమైనా స్టేట్ గవర్నమెంట్ అయినా నోటిఫికేషన్ రావడం అనేది ఇస్తా అంటారు, కానీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఒక సిస్టమేటిక్ అయితే ఉండదు. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది ఈ మధ్యన. సో ప్రతిదీ నోటిఫికేషన్ క్యాలెండర్ ఇస్తున్నారు, అలానే ముందుగానే నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారు. ఒక సిస్టమేటిక్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరుగుతుంది. సో మీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వండి. అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పెడితే ఇది కూడా రాసుకోవచ్చు, ఇది కూడా జాబ్ కొట్టుకోవచ్చు. అప్పుడు ఆ జాబ్ వదిలేస్తే ఈ జాబ్ కైనా రావచ్చు, ఈ జాబ్ అవసరం లేదనుకుంటే ఆ జాబ్ కైనా ఉండొచ్చు. సో చూడండి, అనవసరంగా మీరు స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా అనేది మీరు వదిలేసేయండి. స్టేట్ గవర్నమెంట్ జాబే కొట్టాలి అనేది మీరు మైండ్లోంచి తీసేసేయండి. మనకి గవర్నమెంట్ జాబ్ రావాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయినా. చెప్తున్నాను కదా, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. ఓకే, అది రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయి. సో అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినప్పుడు అప్పుడు మనం రాసుకుంటే సరిపోతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రతి ఇయర్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో చూడండి, ఏ నోటిఫికేషన్ కానీ సేమ్ సిలబస్ ఉంటుంది, మీరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్ అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ వేకెన్సీస్ అనేది 6238 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ టోటల్ గా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సిలబస్ ఏంటి, ఓకే ఫీజు ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది టోటల్ గా ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి 28 జూన్ నుంచి జూలై 28 వరకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి అప్డేట్ అనేది మీకు వస్తూ ఉండేది రైల్వేలో. సో వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం అప్లికేషన్ చేసుకుంటే ఏ నోటిఫికేషన్కి అయినా ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి ప్రతిదీ దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్ డేట్ వచ్చేసి తెలుసు కదా, 28 జూలైకి లాస్ట్ డేట్. బిఫోర్ అప్లై చేసుకోండి, ఎందుకంటే లాస్ట్లో అప్లై చేసుకుంటే సర్వర్ ప్రాబ్లం అనేది చాలా వస్తుంది. ఓకే, చూడండి, ఇక్కడ వేకెన్సీస్ అనేది ఎలా ఇచ్చాడంటే టెక్నీషియన్ గ్రేడ్ 1లో 183 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3లో వచ్చేసి 6055 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ రెండు కలుపుకుంటేనే 6238 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఓపెన్లో వచ్చేసి 83 ఉన్నాయి దీంట్లో గ్రేడ్ 1లో. అదే గ్రేడ్ 3లో వచ్చేసి 2547 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా సికింద్రాబాద్ డివిజన్, వేరే చెన్నై డివిజన్, అలాగే కర్ణాటక డివిజన్ అనేది వేకెన్సీస్ ఉంటూ ఉంటాయి. ప్రతి డివిజన్లో కొన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఆ డివిజన్ కింద మీరు అప్లై చేసుకోవచ్చు. సో అదే ఎస్సీకి సపరేట్గా, ఎస్టీకి సపరేట్గా, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సపరేట్గా ఇవ్వడం జరిగింది దీంట్లో. చూడండి, ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలనేది దీంట్లో ఇచ్చారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అనేది ఉండాలి. ఫిజిక్స్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, కంప్యూటర్ సైన్స్ అయినా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా ఉంటే సరిపోతుంది. అంటే డిగ్రీ లెవెల్ అనమాట, డిగ్రీ లెవెల్ పోస్ట్ అనమాట ఇవి. గ్రేడ్ 1 అనేది డిగ్రీ లెవెల్ పోస్టులు. గ్రేడ్ 3 అనేది ఇంటర్ మెట్రికులేషన్ ఉండాలి, ఐటీఐ ఉండాలి. ఐటీఐ మెట్రికులేషన్ చేసిన వాళ్ళు, మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు, అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు దీంట్లో కూడా. ఐటీఐలో కూడా ఫిట్టర్ అని చెప్పేసి, హీటర్ అని చెప్పేసి రకరకాలుగా ఉంటాయి కదా, దానికి సంబంధించిన పోస్ట్ అనేది దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ చేస్తే మీరు ఏ డిపార్ట్మెంట్ అనేది తెలిసిపోతుంది, దాంట్లో వచ్చి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. అది వచ్చేసి ఎస్ఎన్టీ అనేది వేకెన్సీస్ అనేది ఉంటుంది. సిగ్నల్ అండ్
ట్రాఫిక్ అండ్ కంట్రోలర్ అని చెప్పేసి వేకెన్సీ ఉంటాయి. దాని ఎంటర్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ గ్రేడ్ 1కి వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే క్యాస్ట్ వైజ్ గా SC STకి 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే గ్రేడ్ 3కి వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. వాళ్ళకు కూడా 5 ఇయర్స్ 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే చూడండి ఫీ వచ్చేసి SC ST ఉమెన్స్ కి 250 ఉంటుందండి. అలాగే అదర్ క్యాండిడేట్స్ OBC OBC వాళ్ళకి OC వాళ్ళకి వచ్చేసి 500 అనేది ఫీజు అనేది ఉంటుంది. 250 ఉమెన్స్ కి ప్లస్ SC ST వాళ్ళకి 250 ఉంటుంది. 500 అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత దీంట్లో నుంచి 400 వస్తుంది మళ్ళీ రిఫండ్ మనకి. దీంట్లో నుంచి వీళ్ళకైతే 250 అనేది మళ్ళీ రిఫండ్ వస్తుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ కి మళ్ళీ రిఫండ్ అనేది అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ టోటల్ గా 100 క్వశ్చన్స్ ఇస్తారు. అదే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. సో ఎవరైతే సబ్జెక్ట్ వస్తుందో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారో దాన్ని అయితే మనం పెడితేనే మనకు స్కోరింగ్ అనేది వస్తుంది. అంతేగాని ఏమి ఆ సబ్జెక్ట్ లేకుండా అది చదవకుండా బ్లైండ్ గా అప్లై చేస్తే మాత్రం మీరు క్వాలిఫై అవటం అనేది జరగదు. ఓకే, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఈ ఎగ్జామ్ పాస్ అయితే ఇవన్నీ కండక్ట్ చేస్తారు. చూడండి ఇక్కడ గ్రేడ్ 1 వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది దీంట్లో ఎలా ఉంటుందో చెప్పడం జరిగింది. దీంట్లో వచ్చేసి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి అడుగుతారు, మ్యాథమెటిక్స్ గురించి అడుగుతారు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా క్వశ్చన్స్ అడుగుతాయి. మొత్తం 1/3 అనేది నెగిటివ్ మార్క్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్ ఇస్తారు, 10 క్వశ్చన్స్ ఇస్తారు 10 మార్క్స్. అలాగే 15 క్వశ్చన్స్ ఇస్తారు 15 మార్క్స్. దేంట్లో రీజనింగ్. అలాగే కంప్యూటర్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఇస్తారు 20 మార్క్స్. కంప్యూటర్ కూడా ఇంపార్టెంటే. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఇస్తారు 20 మార్క్స్. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఇస్తారు 35 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇదేంటిది గ్రేడ్ 1. గ్రేడ్ 3 వచ్చేసి దీంట్లో కూడా 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. మొత్తం 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది, టైం ఉంటుంది. ఎవరైతే ఫాస్ట్ గా చేస్తారో, ఎవరైతే సబ్జెక్ట్ వస్తుందో వాళ్ళైతేనే స్కోరింగ్ అనేది పెంచుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి గ్రేడ్ 3 వచ్చేసి దీంట్లో సిలబస్ చూడండి. మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అలాగే రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ సైన్స్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ గురించి కూడా ఎక్కువ అడుగుతారు. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. చూడండి ఇక్కడ గ్రేడ్ 3 ఈ వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నది కూడా దీంట్లోనే. సో అథమెటిక్, రీజనింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కరెంట్ అఫైర్స్ ఇటువంటి సబ్జెక్ట్స్ అయితే ఎక్కువ ఎవరైతే వస్తుందో వాళ్ళైతే స్కోరింగ్ చేయగలుగుతారు. టోటల్ గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇవన్నీ రావాలి. చూడండి SSC అయినా, RRB అయినా, బ్యాంకింగ్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా ఈ అథమెటిక్, రీజనింగ్, సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి. ఓకే, అర్థమవుతుంది కానీ మీకు ఏ నోటిఫికేషన్ సేమ్ సిలబస్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, మార్క్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. చూడండి ఇక్కడ గ్రేడ్ 1కి వచ్చేసి మీకు శాలరీ అని వచ్చేసి 29,200 నుంచి 92,000 వరకు ఉంటుంది. అలాగే గ్రేడ్ 3కి వచ్చేసి 19,900 నుంచి 63,000 వరకు ఉంటుంది. ఇది శాలరీ అనమాట. శాలరీ నుంచి ఆ అలవెన్స్ ఈ అలవెన్సెస్ కలుపుకొని మీకు 30,000 వరకు కంపల్సరీగా వస్తుంది స్టార్టింగ్. సో మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ తీసుకుంటే ఏమవుతుంది చెప్పాను కదా, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ రావడం చాలా లేట్ అవుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సిస్టమేటిక్ గా క్యాలెండర్ ఇస్తారు కాబట్టి అవి రాసుకుంటూ ఈ స్టేట్ గవర్నమెంట్ పడినప్పుడు స్టేట్ గవర్నమెంట్ రాసుకుంటేనే మీకు దీంట్లో అయినా జాబ్ వస్తుంది, దాంట్లో అయినా జాబ్ వస్తుంది. అంతేలే కానీ ఒక జాబే కొడదాము, ఆ జాబ్కి నోటిఫికేషన్ వస్తేనే రాద్దాము అంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. అది ఒక పడినా కానీ వేకెన్సీస్ తక్కువ ఉండొచ్చు. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ మారొచ్చు, అంటే డిఫరెంట్ అయిపోతుంది. వేకెన్సీ తక్కువ ఉన్నప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది, అందులో మీరు రాకపోవచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉంటేనే కాంపిటీషన్ ఎక్కువ ఉంటారు. సబ్జెక్ట్ వస్తేనే ఎవరైనా ఏ స్టూడెంట్కైనా సబ్జెక్ట్ రావాలండి. సబ్జెక్ట్ ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేస్తేనే జాబ్ వస్తుంది, ఏ జాబ్ అయినా. అంతేలే కానీ బ్లైండ్గా అప్లై చేసి జాబ్ కొడదాం అనుకుంటే రాదు. ఓకే, రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఎవ్రీ మండే మార్నింగ్ 10 to 5 వరకు క్లాసెస్ ఉంటాయి. అలాగే ఎగ్జామ్స్ ఉంటాయి, ఆఫ్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో కూర్చొని చదువుకోవడానికి రీడింగ్ రూమ్ కూడా ఉంటుంది, అన్ని స్పెషాలిటీస్ ఉంటాయండి. కానీ మీరు చదువుకునే టైము అవన్నీ మీరు చూసుకోవాలి. అంతేగాని కోచింగ్ అయిపోయిందా వెళ్ళిపోయి వెళ్ళిపోదామా అట్లా ఉండవద్దు. ఎవరైతే కూర్చొని చదువుతారో వాళ్ళకే మీరు ఎగ్జామ్స్లో మీరు పాస్ అవుతారు, అలాగే టార్గెట్ అనేది రీచ్ అవుతారు. అంతేలే కానీ మీరు వచ్చేద్దామా, క్లాస్ ఎప్పుడు అయిపోతుంది,
క్లాస్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోదాం అటువంటివి ఉండదండి. స్కూల్ పిల్లల్లాగా కోచింగ్ సెంటర్కి వచ్చినప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు మీరు ఇటువంటి బిహేవ్ చేయకూడదు. ఏదో కోచింగ్కి వచ్చామా, గవర్నమెంట్ జాబ్ కొడదామని వచ్చామా, కూర్చోన్నామా, క్లాసెస్ తిన్నామా, ప్రాక్టీస్ చేసామా, చెప్పినట్టు ప్రాక్టీస్ చేసామా, ప్రిపరేషన్ అనేది ఎలా చేసామనేది ఉంటుంది. అంతేగాని ఫ్రెండ్స్తో మీటింగ్ పెట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు గెటిన్ అవ్వలేరు. ఓకే, థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి నోటిఫికేషన్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకో నోటిఫికేషన్ ఏదైనా వస్తే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.